క్రికెట్ మైదానంలో భావోద్వేగాలు సహజంగా ఉంటుంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు, కీలకమైన మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల మధ్య గొడవలు, విభేదాలు, వాదనలు జరగడం అసలు సాధారణమైన విషయం. అయితే తాజాగా బర్మింగ్హామ్‌లో జరిగిన భారత్ అలాగే ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఇదే సీన్ చోటు చేసుకుంది. అయితే నిజానికి మిస్టర్ కూల్‌గా కనిపించే శుభ్మన్ గిల్ ఒక్కసారిగా అపరిచితుడిలాగా మారిపోయారు. అసలు ఏం జరిగిందనేది గనుక మనం చూసినట్టయితే, భారత్ తొలి ఇన్నింగ్స్ అంటే మొదటి ఇన్నింగ్స్ 151 ఓవర్‌లో 587 పరుగులకు ఆల్ ఔట్ అయింది. 8 గంటలకు పైగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ టెస్ట్‌లో ఒక భారత బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక స్కోర్‌లో చోటు దక్కింది గిల్‌కి. అయితే అనంతరం ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు. ఆకాశ్‌దీప్ తన బౌలింగ్‌లో ఒకసారి బంతిని డెలివరీ చేసిన తర్వాత ఫీల్డింగ్ పొజిషన్‌లో ఉన్న శుభ్మన్ గిల్ వైపు చూశాడు. బహుశా ఏదో ఒక సూచన కోసం అయ్యుండొచ్చు. లేదా కేవలం ఒక సాధారణ చూపైనా అయ్యుండొచ్చు. అయితే ఆ సమయంలో శుభ్మన్ గిల్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించాడు. ఆకాశ్‌దీప్ త్రుటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ వెంటనే గిల్ "ఏంటి చూసుకోవా? బాల్‌ని పట్టించుకోవా? బాల్‌ని చూడాలి కదా!" అంటూ చాలా ఆవేశంగా ఊగిపోయాడనమాట. ఇది కాస్త స్టంప్ మైక్రోఫోన్‌లో స్పష్టంగా రికార్డ్ అయింది. నిజానికి గిల్ తర్వాత సింగిల్ తీయాలనుకున్నాడు కానీ ఆ తర్వాత ఆకాశ్‌దీప్ సిద్ధంగా లేడు. మిడాన్‌లో ఉన్న ఆలీ పాప్ తన కుడివైపు డైవ్ చేసి బంతిని కీపర్ వైపు విసిరాడు. బంతిని డైరెక్ట్‌గా వికెట్‌కి తగిలి ఉంటే ఆకాశ్‌దీప్ పెవిలియన్‌కు చేరేవాడు. రన్ చేయడంలోనూ ఆకాశ్‌దీప్ బద్ధకంగా కనిపించాడు. ఈ విషయంపై ఇక గిల్ కోపంతో, ఆగ్రహంతో ఊగిపోయాడనమాట. అయితే "చూసుకోవా? ఏం చేస్తున్నావు? అసలు నీకు పరిగెత్తే అలవాటుందా? త్వరగా పరిగెత్తు" అంటూ చాలా గట్టిగా దాదాపుగా 1 మినిట్ పాటు తిడుతూనే ఉన్నాడు. ఇది గమనించిన ఆకాశ్‌దీప్ చాలా సైలెంట్ అయిపోయాడు.